హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మంచి కాఫీతో అయితే మొదలుపెట్టాను. ఒక పక్కన పెరుగు తోటి పెట్టడానికి పాలు అయితే కాస్తున్నాను, మరొక పక్కనే ఒక కప్పు కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. నేను ఏంటి ఎంత తక్కువ కాఫీ కలుపుతున్నారని మీరు అనుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు కూడా కాఫీ అయితే తాగరండి, నేనే కాఫీ తాగుతాను. అలాగే మా మామయ్య గారు మా వారు కూడా టీ అయితే తాగుతారండి. ప్రొద్దుటే వాళ్ళిద్దరికి అయితే టీ పెట్టించి తర్వాత నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను. మా అల్లుళ్ళు కూతుర్లు ఎవరైనా వస్తే కనుక వాళ్ళైతే కాఫీ కంపల్సరీగా తాగుతారు. అప్పుడు అందరం అయితే కలుపుకుంటాం. వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి నేను ఒక్కదానైతే కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. ఈ కాఫీ తాగే టైం అయితే మనకు నాకు చాలా మంచి టైం అనిపిస్తుంది. అంటే చక్కగా ఆ 10 నిమిషాలు 5 నిమిషాలే కూర్చొని కాఫీ తాగుతాను. మిగిలిన టైం అంతా ఏదో ఒకటి చక్క పెడుతూ పని చూసుకుంటూ అలా ఇలా తిరుగుతూనే ఉంటానన్నమాట. ఎందుకంటే ఈ కాఫీ అటు ఇటు తాగుతా తిరిగితే తాగలేం కాబట్టి అదే టిఫిన్ భోజనం అయితే నడుస్తూ కూడా తినేస్తాను. అలా అయితే ఉంటుందండి నాతోటి. ఇంతకుముందు అసలు ఎప్పుడు కాఫీ కూడా తాగేదాన్ని, కాఫీ టీలు అస్సలు అలవాటే లేవండి నాకు. కానీ కాఫీ అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికోసం కాఫీ అయితే అలవాటు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కాఫీ లవర్ని అయిపోయినా నాలా కాఫీ లవర్లు ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకుని వచ్చి ఒక కప్పు కాఫీ తాగితేనే కానీ ఏ పని కూడా చేయనండి, చేయలేను కూడా. నాలా చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళలో నేను ఒక్కదాన్ని. మీరు ఎవరైనా కూడా నాలా ఇలా కాఫీ లవర్లు అయితే మాత్రం నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. ఈ కాఫీ అలవాటు ఉండడానికి కారణం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా చెప్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి.